ఐరన్ గురించి తెలుసుకుందాం. అసలు ఐరన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? మనకి ఎనర్జీ కావాలన్నా, బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలన్నా, ఈవెన్ దో బోన్ స్ట్రెంగ్త్ మనకి బాగా రావాలన్నా, సో ఎక్కువగా రీప్రొడక్టివ్ ఏజ్ టైంలో బాడీకి ఒక స్ట్రెంగ్త్ కావాలన్నా, గ్రోత్ హార్మోన్స్కి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలన్నా, సో బాడీలో ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ జరగాలన్నా, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నా మనకి ఐరన్ కావాల్సిందే. మనకు ఐరన్ అవసరం బాడీకి. ఐరన్ ఫంక్షనింగ్ యాక్టివిటీస్ బాగా జరగాలి, బాడీకి ఇమ్యూనిటీ పెంచుకోవాలి, బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ బాగా జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆకుకూరల్లో పాలకూర రోజు అట్లీస్ట్ మీరు తినగలిగింది, ఈరోజు పాలకూర, రేపు తోటకూర, ఎల్లుండి బచ్చల కూర ఇలా వండుకోండి ఆకుకూరల్లో. అదే కూరగాయలు తీసుకున్నట్టయితే చిక్కుడు, బీన్స్, సోయా, టమోటా వీటిల్లో మనకి ఎక్కువగా కూడా ఐరన్ లెవెల్స్ కనిపిస్తుంది. ఇదే కాకుండా ట్యూబర్స్ అంటే ఏదైనా దుంపల్లో చూసుకున్నట్టయితే క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఈ మూడిట్లో ఎక్కువగా ఐరన్ లెవెల్స్ ఉంటాయి. అదే మనం నట్స్లో కన్నా చూసినట్టయితే, అంటే నట్స్ అంటే ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి నట్స్లో కూడా, అందులో ఎక్కువగా జీడిపప్పు అంటే క్యాష్యూస్లో లేదా బాదం ఆల్మండ్స్లో ఉండడం, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఇవే కాకుండా డేట్స్, ఖర్జూర పండుల్లో ఉండడం. సో వీటిల్లో ఎక్కువగా మనకి ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఫ్రూట్స్లో విషయానికి వచ్చేసరికి ఫ్రూట్స్లో వాటర్ మిలాన్, యాపిల్, పొమోగ్రనేట్, బనానా. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, పుచ్చకాయలోను, యాపిల్లోను, దానిమ్మలోను, సో ఈ మూడే కాకుండా ఇంకా మనకి దొరికేది ఇప్పుడు వాటర్ మిలాన్ చెప్పాను, యాపిల్ చెప్పాను, మీకు పొమోగ్రనేట్ చెప్పాను. ఈ మూడే కాకుండా జనరల్గా కూడా మీకు ఎక్కువగా ఐరన్ లెవెల్స్ పపాయాలో కూడా దొరుకుతాయి. సో పపాయాలో కూడా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి పపాయాతో పాటు మీరు బనానా కూడా తీసుకున్నట్టయితే ఇందులో కూడా ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో విటమిన్ సి ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అప్పుడే ఈ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ ప్లాంట్ సోర్స్ ఉన్న ఫుడ్ మన బాడీలోకి పంపినట్టయితేనే బాడీకి కావాల్సిన ఐరన్ బాడీ అబ్జార్ప్షన్ తీసుకుంటుంది, బాగా బాడీ ఒక శక్తివంతమైన బాడీ కింద తయారవుతుంది. సో అలా విటమిన్ సి ఫుడ్స్ని కూడా తీసుకుంటూ ఈ ఐరన్ ఫుడ్స్ తీసుకుంటేనే బాడీలో ఐరన్ మనకి అందుతుంటుంది. కాబట్టి ఇలా మీ యొక్క డైట్ ప్లాన్లో ఇవి ఉండేటట్టు ప్లాన్ చేసుకొని తీసుకోండి, మంచిగా ఆరోగ్యాన్ని తయారు చేసుకోండి.